పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేసిన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ వచ్చేసింది. మరి పవర్ స్టార్ మేనరిజం ని డీకోడ్ చేసే లిరిక్స్ తో వచ్చిన సాంగ్ ఫ్యాన్స్ ని మెప్పించిందా? ఇది ఇలాంటి పాట కాదంటూ హైప్ తో వచ్చిన పాటపై ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? దేఖ్ లేంగే సాలా పాట తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం ని డీకోడ్ చేసేలా ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి అంచనాలు పెంచుతూ వచ్చిన మేకర్స్ సాంగ్ ని గ్రాండ్ లెవెల్లో విడుదల చేశారు. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని బిగ్ స్క్రీన్ పై పవర్ స్టోరీని ఎలా అయితే చూడాలని ఆశపడతారో దానికి 100 రెట్లు సాంగ్ ఉంటుందని స్కై లెవెల్లో హైప్ జనరేట్ చేశారు మేకర్స్. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అనే హుక్ లిరిక్ తో వచ్చిన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పవర్ స్టార్ అభిమానుల్ని ఊపేస్తోంది. జుట్టు ఎగురుతుంటే పిడుగులు పడినట్లే అంటూ పవర్ఫుల్ లిరిక్స్ తో వచ్చిన సాంగ్ సినిమాలోని పవన్ క్యారెక్టరైజేషన్ పై హింట్ ఇచ్చేలా ఉంది. అంతేకాదు రియల్ లైఫ్ లోని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేసేలా ఉన్నాయి సాంగ్ లో చంద్రబోస్ రాసిన లిరిక్స్. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ ఓకే అనిపించిన లిరిక్స్ మీనింగ్ఫుల్ గా ఉండడంతో స్లో అండ్ స్టడీగా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మ్యూజికల్ గా గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ అభిమానులు. అయితే సినిమాలో కేవలం 4 పాటలు మాత్రమే ఉంటాయని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. దీంతో ఫస్ట్ సింగిల్ గా విడుదలైన దేఖ్ లేంగే సాలా పాటే ఆరా ఆఫ్ ఉస్తాద్ కంటే చాలా బెటర్ అంటున్నారు ఆడియన్స్. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కి ఇన్స్టంట్ రీచ్ రాకపోవడంపై మేకర్స్ పెంచిన హైప్ కూడా కారణంగా కనిపిస్తోంది. మొత్తంగా ఫ్యాన్స్ మెచ్చిన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పవర్ఫుల్ లిరిక్స్ కి తగ్గ రేంజ్ లో దేవిశ్రీ ట్యూన్ లేదంటున్నారు జనాలు.